దేవుడి నామానికి మహిమవని. దేవుడి రాజ్యానికి మనం వారసులుగా ఉండడానికి అర్హత కలిగి ఉందాం. మీ యందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు వేరొకరిని ప్రేమించవలనని నా ఆజ్ఞ. దేవుని నామానికి మహిమవని. దేవుడు తనకు హాని చేసినను సహా ఎవ్వరికీ హాని చేయలేదు. దేవుడి చిత్తమని అన్ని నిర్ణయాలను ఆయన లోబడి వెతికినాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కటి ఏది జరిగినానో దేవుడికి మీరి సైతాను చేయలేడు. కాబట్టి మనం దేవుడికి లోబడదాం, దేవుడి మాటలే విందాం, మన సొంత నిర్ణయాలను సైడ్కి పెడదాం. అన్ని విషయాల్లో దేవుడి సహాయంతో మాత్రమే